హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. ఇవాళ వీడియోలో తులసి కోటకం శారీని ఎలా కట్టుకోవాలో చూపించబోతున్నానండి. సో మనకి కార్తీక మాసంలో తులసి పేరంటం అని అంటారు. దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని, దామోదర ద్వాదశి అని, తులసి వివాహం అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు కదా. ఈ టైంలో తులసీదేవిని మనం విష్ణుదేవునితో సహా వివాహం చేస్తూ ఉంటాం కదా. సో ఆ టైంలో తులసి మాతకి శారీని ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా శారీ ఏదైతే తీసుకుంటామో ఆ దానిని ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలండి. ఈ శారీ నేను ఆల్రెడీ దీపావళి రోజు కట్టుకున్నాను కదా. సో ముందు నేను ఈ వీడియో షూట్ చేసేసి తర్వాత శారీ కట్టుకున్నాను అనమాట. సో మనం కట్టుకున్న శారీని కట్టకూడదు కదా దేవుళ్ళకి. సో నేను ముందుగా వీడియో తీసేసి తర్వాత నేను శారీని కట్టుకున్నాను. సో ఇది ఆర్కే కలెక్షన్లో తీసుకున్నా కదా, ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేశాను. సో శారీని వచ్చేసి ఇలా సగానికి మర్చుకోవాలన్నమాట. సో ఈక్వల్గా ఉండాలి రెండు అంచులు కూడా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఇంకొకరు ఉన్నారనుకోండి, ఆ చివరి నుంచి ఒకరు ఈ చివరి నుంచి ఒకరు పెట్టుకుంటూ వస్తే చాలా త్వరగా అయిపోతుంది. సో ఇక్కడ నేను ఒక్కదాన్నే కదా, సో కాస్త టైం అనేది తీసుకుందనమాట ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. సో శారీ మొత్తం కూడా ఇలానే ఫ్రిల్స్ పెట్టుకొని, సో మధ్యలో మనకి చేయి జారిపోతూ ఉంటుంది కదా, అందుకనేసి ఈ క్లిప్స్ పెట్టుకున్నాను అనమాట. బట్టలు ఆరేయడానికి యూజ్ చేస్తాం కదా, ఆ క్లిప్స్ పెట్టుకున్నాను. మీరు ఈ ప్లేస్లో సేఫ్టీ పిన్స్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా కొంతవరకు ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత నేను ఇలా ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత ఈ పిన్స్ పెట్టుకున్నమాట, ఈ క్లిప్స్. తర్వాత ఇలా అంతా ఫోల్డ్ చేసేసాను అనమాట. సో నాకు సగం దగ్గరికి వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉందన్నమాట. అందుకనేసి మళ్ళీ శారీ ఎండింగ్ నుంచి ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట. సో ఇలా ఇంతవరకు పెట్టేశాను, సగం వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టేశాను. సో ఫ్రిల్స్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నీట్గా వచ్చాయో లేదా అనేసి. నేను సో అంతవరకు అంటే సగం వరకు పెట్టేసి ఇంకా తర్వాత ఆ చివరి నుంచి వచ్చేసి ఇంకా ఫ్రిల్స్ పెడుతున్నాను. సో మిడిల్ పార్ట్కి వచ్చేసరికి నాకు కొంచెం కష్టంగా ఉందన్నమాట ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. అందుకనేసి సగం వరకు పెట్టేసి ఇంకా మిగతా సగం ఈ ఎండింగ్ ఉంటుంది కదా శారీది, అక్కడ నుంచి పెడతాను అనమాట ఫ్రిల్స్ అనేవి. ఇలా పెట్టేసరికి నాకు చాలా ఈజీగా ఉందనమాట. సో ఇద్దరు ఉన్నారనుకోండి, అటువైపు నుంచి ఒకరు ఇటువైపు నుంచి ఒకరు పెట్టారనుకోండి, ఫ్రిల్స్ చాలా త్వరగా అయిపోతుంది. సో శారీ మొత్తం కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టాను అనమాట. అంతా కూడా దగ్గరికి తీసుకొచ్చేసి అండ్ కింది సైడ్ కూడా ఫ్రిల్స్ కూడా నీట్గా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను అంటే అన్నీ కూడా ఫ్రిల్స్ నీట్గా ఉన్నాయనుకోండి, మన తులసి కోట కట్టినప్పుడు చాలా బాగుంటుందన్నమాట, అందంగా కనిపిస్తుంది. అందుకనేసి అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇంకొకసారి ఈ క్లిప్స్ పెట్టుకున్నాను. సో ఇక్కడ అనమాట ఈ రూమ్లో నేను తులసి కోటకు శారీని కడుతున్నాను. ఇది వచ్చేసి విండో అనమాట. ఇక్కడ ఒక కర్టెన్ యూజ్ చేశాను, ప్లెయిన్గా ఉండే కర్టెన్ అయితే బాగుంటుంది కదా, అందుకనేసి ఇంకొక స్టూల్ పెట్టేసి కింద తులసి కోటను అంతా నీట్గా వాటర్తో కడిగేసాను అనమాట. కడిగేసి పసుపు కుంకుమ అంతా పట్టించేసి పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ వెనకలో వచ్చేసి ఆర్టిఫిషియల్ గార్లాండ్ ఉంటే బంతిపూలది అది పెట్టేసేసి ఇంకా ఎల్ఈడి లైట్స్ పెట్టాను అనమాట. బ్యాక్గ్రౌండ్ కొంచెం నీట్గా ఉండే విధంగా చూసుకున్నాను. అండ్ ఇంకా శారీని తీసుకొచ్చామట, మనం ఫ్రిల్స్ పెట్టాం కదా, అది పెట్టేసి ఇంకా ఈ జూట్ రోప్తో శారీని కడుతున్నాను అనమాట తులసి కోటకి. ఫస్ట్ వచ్చేసి ఇది కట్టాను అనమాట, జూట్ రోప్ కట్టేసి దాని చుట్టూ ఇంకా ఈ ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేశాను అనమాట, ఈజీగా ఉంటుందనేసి. సో ఇంకొకరి హెల్ప్ తీసుకొని చేశారనుకోండి చాలా త్వరగా అయిపోతుంది. సో ఇలా పెడుతున్నాను అనమాట. సో నాకు కరెక్ట్గా సరిపోయింది హైట్ అనేది. సో ఇందాక జూట్ రోప్ పెట్టాను కదా, ఆ జూట్ రోప్లోకి నేను వీటిని ఎక్కిస్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసి ఇలా దీనిపైన ఇలా పెడుతున్నాడు. సో జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే ఫ్రిల్స్ పూడిపోయి అనుకోండి మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో నేను వచ్చేసి ఒక చేత్తో ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత వెనకలు జూట్ రోప్తో నాట్ వేసుకుంటున్నాను టైట్గా. సో చూడండి ఈ విధంగా ఉంది, కానీ ఇంకా అడ్జస్ట్ చేయలేదు. సో ఇలా అంతా కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. పెట్టేసిన తర్వాత అంటే కుచ్చులు అనేటివి కూడా నీట్గా కనిపించడానికి. సో ఇంకా మీరు కలర్ఫుల్ శారీ యూజ్ చేశారనుకోండి ఇంకా బాగా కనిపిస్తుంది. సో చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేశాను నీట్గా, తులసి కోట చుట్టూ కూడా ఈ ఫ్రిల్స్ అనేటివి వచ్చే విధంగా. సో ఇప్పుడు జ్యువెలరీతో డెకరేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆ ఫ్రిల్స్ ఉన్నాయి కదండి, జూట్ రోప్ అందుకు కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా ఉండడానికి ఇక్కడ నేను ఒకటి కొత్తది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్తో ఈ తులసి కోట చుట్టూ ఆ ఫ్రిల్స్ అనేటివి కనిపించకుండా ఈ విధంగా కవర్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా కవర్ చేస్తున్నాను.
ఇంకా దీనిపైన వచ్చేసి నేను ఈ వడ్డానం ఉంటే అది పెడుతున్నాను అనమాట. సో ఇది గోల్డ్ కాదు, ఈ వడ్డానం పెడుతున్నా ఇలా నీట్గా. ఇంకా ఆ బ్లౌజ్ పీస్ కూడా కనిపించకుండా లుక్ అనేది బాగుంటుంది కదా, అందుకనేసి. ఇంకా దీనిపైన మనకి ఇష్టం వచ్చినట్టు మన దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం కూడా ఉంచుకొని డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట, తులసి కోటని. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఫేస్ అనేది యూజ్ చేయలేదు కదా, సో అలా అమ్మవారి ఫేస్ పెట్టేసి కూడా మనము డెకరేట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్రజెంట్ అది లేదనేసి ఇంకా ఇలా పెడుతున్నా అనమాట, జ్యువెలరీ పెట్టేసి ఇంకా కొన్ని ఫ్లవర్స్ పెట్టేసేసి డెకరేట్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి జడ, సో ఖచ్చితంగా జడ యాడ్ చేసేసరికి ఇంకా అడిషనల్ లుక్ అనేది వచ్చిందనమాట. సో ఇలా జడను అంటే మరీ ఎక్కువ బ్యాక్ సైడ్ ఊరికి జస్ట్ అలా వదిలేసేసి ఇంకా ఇలా పెట్టాను అనమాట జడని. సో చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా అమ్మవారి ఫేస్ ఉంటే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. సో ఇంకా వీడియో షూట్ చేసే టైంలో నా దగ్గర అమ్మవారిది ఫేస్ లేదనమాట, అందుకనేసి ఇంకా పెట్టలేదు. అండ్ ఇయర్ రింగ్స్ అనమాట, నేను ఒకటి చిన్నది నెక్ పీస్ పెట్టాను కదా, దానికి జ్యువెలరీ అదే ఇయర్ రింగ్స్ ఉంటే ఇంకా జడబిల్లల మాదిరి ఇలా పెడుతున్నాను అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి పాపిడి బిళ్ళ అనమాట, అదంతా ఒక సెట్ లాగా తీసుకున్నాను చాలా రోజుల క్రితం. సో అది ఇక్కడ పెట్టానమాట ఇంకా అమ్మవారి డెకరేషన్ కోసం అనేసి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి బంతిపూలది ఉంటే మాల ఆర్టిఫిషియల్వి అవి పెట్టి ఇంకా డెకరేట్ చేస్తున్నాను. సో చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఫైనల్గా. ఇంకా ఇలా చుట్టూ పెట్టేశాను అనమాట బంతిపూలది గార్లాండ్ ఉంటే. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను, ఇది వచ్చేసి డిన్నర్ సెట్లో వస్తుంది కదా ఆ బౌల్ అనమాట. ఆ బౌల్లో ఇంకా వాటర్ వేసేసి ఇంకా ఉర్లీ ఉంటుంది కదా మనకి, అలా డెకరేట్ చేస్తున్నాను. నా దగ్గర అది ఉర్లీ లేదనమాట, అందుకనేసి ఈ బౌల్లో వాటర్ వేసేసి కొన్ని రోజ్ పెటల్స్ అండ్ ఇంకా చామంతి పూలు ఉంటే వాటితో డెకరేట్ చేశాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి చుట్టూ దీపాలతో ఇలా తులసి కోటను అలంకరించాను అనమాట. సో చాలా సింపుల్గా పూజ చేసుకునే వాళ్ళు ఇలా శారీని కట్టుకోవచ్చు అనమాట. సో ఇద్దరు ఉన్నారనుకోండి ఇంకా త్వరగా అయిపోతుంది. సో ఈ క్షీరాబ్ది ద్వాదశికి అమ్మవారిని ఇలా డెకరేట్ చేసి పూజ అనేది చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మనము ఆ రోజు అయితే ఉసిరి చెట్టుది కొమ్మ తీసుకొచ్చి విష్ణుదేవునిలాగా ఉంచుకొని మనం పూజ చేస్తాం కదా. సో ఇంకా ప్రజెంట్ అవేమీ లేవనేసి ఇంకా తులసి కోటకు బేసిక్గా మన శారీని ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదా. సో ఈరోజు అమ్మవారికి శారీ కట్టాను కదా, ఆ వీడియో అయిపోయిన తర్వాత నేను శారీని దీపావళి రోజు వేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అమ్మవారికి కట్టేసి ఇంకా తర్వాత నేను వేసుకున్నాను. సో చూడండి ఫైనల్గా అమ్మవారి డెకరేషన్ అనేది రెడీ అయిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.